మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే సార్. నమస్తే బ్రహ్మనాయుడు సార్. మొదటి అంశం, బాబు రేవంత్ భాయ్ భాయ్ బంధాలు కంటిన్యూ. రామోజీ గారి అవార్డ్స్ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని నవ్వుకోవటం, మాట్లాడుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కూడా ఒక ఆసక్తికి రేకెత్తించేటువంటి ఒక పరిణామం సార్. నిజం. ఇప్పుడు బంధాలు కంటిన్యూ అంటే బంధాలు ఉంటాయి కదా, భవనాలు మారొచ్చు కానీ బంధాలు అలాగే ఉంటాయని దాగునే పూర్వ భవానుబంధములని శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఒక పద్యం ఉంటుంది. పాతవి ఉంటాయనేది రామావతారంలో ఈయన కృష్ణావతారంలో గుర్తొస్తుంటాయి మరి. అప్పుడు దాగునే పూర్వ భవానుబంధములు అంటాడు ఎన్టీఆర్. అట్లాగే తప్పకుండా వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు ఎప్పుడు దాచుకోలేదు. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఇంకో రెండు విషయాలు కలపాలి. ఒకటి, ఇది రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అవును. వీళ్ళిద్దరితో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ. అవును. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అనుకోండి. ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మాజీ జడ్జి గారు ఉన్నారు, ఎన్వి రమణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో అది చాలా విశాలమైన, చాలా అవగాహన కలిగినటువంటిది. రెండవది, ఇది ఎప్పుడు జరుగుతోంది? జూబ్లీయేషన్ చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డిని నిలదొక్కుకోవడం ఇదంతా జరిగినప్పుడు. అందుకనే అంటుంటారు కదా, ఏ స్క్రిప్ట్ల కంటే కూడా రాజకీయాల్లో, జీవితంలో వాస్తవంగా జరిగేవి వాస్తవాలు వాస్తవంగానే జరుగుతుంటాయి. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చోవటం ఓకే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఒక పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే బాగా జూనియర్ కింద లెక్క కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా శిష్యుడనే ఆయనే అంటలేదు. నేను ఆయనతో ఆ పార్టీలో ఉన్నాను, కార్యకర్తను. అంటే ఈ శిష్యులు గురువులు అన్నది ఓకే, గత కాలంలో ఉంది కానీ ఇప్పుడు లేదు. అంతే కదా. ఆయన ఎన్డీఏలో ఉన్న ఆయనకి ఈయన శిష్యుడిగా ఉంటానని ఎలా చెప్పగలుగుతాడు? అసలు చెప్పాలని రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన అనాలి. మీరు నేను అంటామా ఇంకొకరు కాదు కదా. ఆయన కోపం వస్తుంది. అందుకని ఆయన అనలేదు. ఈ మధ్య 1-2 సార్లు అనలేదు. నేను అందులో చేశాను, కార్యకర్తను, మిత్రుడిని, అనుచరు, లేకపోతే అనుయాయులు అనొచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు మీద చాలా నమ్మకంతోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నారు. తను నిలదొక్కుకోవడానికి కూడా చంద్రబాబు అండదండలు చాలా ఉపయోగపడతాయని ఆయన అప్పుడు మామూలుగా చెప్తుండేవాళ్ళు మాలాంటి వాళ్ళతో. అందులో పెద్ద ఇదేం లేదు. కానీ ఇక్కడ దేశంలో చాలా ఎన్డీఏకు, ఇటు ఇండియా కూటమికి మధ్యలో, లేదా కాంగ్రెస్ బీజేపీలకు హోరాహోరీ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఆ పార్టీ, ఆ ప్రభుత్వం నిలబడడానికి ఒక మూల ఆధారంగా ఉన్న చంద్రబాబుతో ఇక్కడ ఉన్నదే 3 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ, కర్ణాటక, ఐ థింక్ ఇంకొక రాష్ట్రం, 3, హిమాచల్ ప్రదేశ్, ఇంకెక్కడ లేవు. కాబట్టి ఇటువంటి అప్పుడు చాలా ఇంట్రెస్టింగే. పైగా తర్వాత మనం పత్రికలో వచ్చిన చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, దీనికోసం మీరు సహకరించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వచ్చారు. ఆయన కూడా అడిగారు రేవంత్ రెడ్డి, ఆ చర్చలో మాట్లాడారు, ఆ ప్రసంగంలో అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాతావరణం మార్పును సూచిస్తాయి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ ఉన్నప్పుడు అది ఉప్పు నిప్పులాగా అది ఎప్పుడు కుదరలేదు. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా కాపాడలేరన్న స్థాయిలో నడిచింది అది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కొంత బాగుంది. వాళ్ళిద్దరు బాగున్నారు, ఒప్పందాలు చివరికి జరిగిందేం లేదు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాలు, తమ రాష్ట్రము, తమ ప్రజలను మెప్పించడం, తమ పార్టీని కాపాడుకోవడం చూస్తారు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి గురు శిష్యుల ఇంకొకటి రాజకీయాలే. కానీ ఒకటి ముఖ్యమైనది కదా, మొన్న జూబ్లీహిల్స్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క నిశ్శబ్ద సహకారం బాగా ఉపయోగపడింది రేవంత్ రెడ్డికి అన్నది అందరూ అంగీకరించిన విషయం. ఇప్పుడు ఇది జరిగినటువంటి కాంపౌండ్ నుంచి వచ్చే ఈనాడు పత్రికలో కూడా ప్రత్యేకంగా శీర్షిక పెట్టి ఆ విషయం రాశారు. తెలుగుదేశం ఓట్లు అటువైపే పడ్డాయని. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూడవది, ఈ ముగ్గురు కూడా రామోజీరావు తమకు, అంటే వెంకయ్య నాయుడుతో సహా రామోజీరావు గారు తమకు ఎంతగా సహకరించారు, మొదటి రోజులు ఎలా సలహాలు ఇచ్చారు, రాజకీయాల్లో నిలదొక్కుకోవటం, దూసుకుపోవడం. రేవంత్ రెడ్డి అన్నారు ఉదాహరణకు, మంత్రి అవ్వటం కంటే ఎమ్మెల్యేగా ఉంటే చాలా మంచిదని ఆయన అనేవాళ్ళని. చంద్రబాబు నాయుడు ఆయన గదిలోనే కూర్చొని రాజకీయ తుఫాన్లు సృష్టించాడు. అంటే ఇవన్నీ మామూలు కాదు. మామూలుగా మరి రామోజీరావు రాజకీయ పాత్ర నిర్వహించలేదు కదా, మీడియా బేరం మాత్రమే కదా. కాబట్టి సహజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయంగా ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చేవారు, ఎలాంటి పాత్ర నిర్వహించారు అనే విషయాన్ని అధికారికంగా అక్కడే వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు అట్లాంటివే.
ఇంకా అనుకోకుండా జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈనాడులోనే సబ్ ఎడిటర్గానో ఇదిగానో ప్రారంభమయ్యారు కాబట్టి అది కూడా చెప్పారు. సో ఇదంతా అంటే లైన్ 2 డిప్లొమసీ అంటుంటారు. అంటే లైన్ 1 పాలిటిక్స్ ఒకవైపు నడుస్తుంటాయి, అవి ఖచ్చితంగా ఆయా పార్టీలు ఆయా కాంబినేషన్స్ ఈ ప్రకారం. లైన్ 2 పాలిటిక్స్ ఏమంటే వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ లేకపోతే హాట్ లైన్స్ అనేక నడుస్తుంటాయి కదా. అవును. కాబట్టి మొత్తానికి రామోజీరావు గారి సంస్మరణార్థం వారి ఆ సంస్థ కుటుంబ సభ్యులు అవార్డులు ప్రతిభావంతులకు ఇచ్చారు. అది మంచి విషయమే, వాళ్ళని గుర్తుపెట్టుకోవడంతో పాటు అక్కడే మీడియా మీద కూడా జస్టిస్ ఎన్వి రమణ సోషల్ మీడియా వచ్చి మెయిన్ మీడియాను మింగేసింది అని కూడా ఒక ముఖ్యమైన మాట అన్నారు. నిజానికి పెద్ద మీడియానే పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే సోషల్ మీడియాను వాళ్ళు తీసుకోరా. కాకపోతే అనేక మందికి ఇందులో అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, అంతవరకే. కానీ సోషల్ మీడియాది ఇంకొక అంశం కూడా మన దగ్గర ఉంది అనుకోండి. అంటే రమణ గారు ఈ మధ్యకాలంలో అసంతృప్తి అప్పుడప్పుడు సోషల్ మీడియా మీద వ్యక్తం చేశారు కదా సార్. తరచు అంటే సుప్రీంకోర్టే నిజానికి అనేక సందర్భాల్లో వీళ్ళను విచ్చలవిడిగా అరెస్టులు చేయకూడదు, అది ఇది రక్షణ కల్పించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైనా ఒకవైపున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకుంటూ, అంటే మనుషులు కూడా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకవైపు చెప్పుకుంటూ మనం సోషల్ మీడియా విస్తరణ అనే దాన్ని గురించి విచారించి లాభం లేదు. దాన్ని ఏ విధంగా సక్రమంగా వినియోగించుకోవాలి, ప్రజలకు కావాల్సిన సమాచారం అందేట్టుగా ఎలా చేయాలి అన్నది ఒకటి. రెండోది ఏకపక్షంగా ఉంటే ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, మనం మాట్లాడవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఎవ్వరూ సరిగ్గా చెప్పలేదు. మరి ఈసారి అంటే ఎన్డీఏ గెలుస్తుందన్నారు, గెలిచింది కాబట్టి ఓకే. కానీ ఎంత గెలుస్తుందన్నారు, ఎందుకంత తేడా వచ్చింది అంటే మీకు కూడా అందనంతా అక్కడ జరుగుతుంది. ఈ విషయాలు అసలు ఆ రెండో వైపున గురించి అసలు ఎవరైనా చెప్పారా? లేదు, చెప్పడమే లేదే. కాబట్టి అది అనేక విధాల్లో మీడియాను ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, బడా మీడియాను బడా బాబులు శాసించినంత వరకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఇతరులు వ్యక్తులు వస్తూనే ఉంటారు, సామాన్యులు ఉంటారు. ఎస్, ఇప్పుడు రమణ గారి గురించి మొన్న జరిగినవి కొన్ని వ్యాఖ్యలు అవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలా. అవును. ఇప్పుడు ఆయన్ను కాస్త సమర్థిస్తూ ఆయన వాదన కూడా వినిపించిన వాళ్ళు కూడా. అవును. ఉదాహరణకు ఒక సిబిఐ అధికారి, నేను రమణ గారిని ఏమో అంటలేదు, జరిగింది చెప్తున్నా. ఒక సిబిఐ అధికారి రమణ గారు ఇలా బయట ఫిర్యాదు చేస్తున్నారంటే ఆయన అసమర్థుడా అవినీతిపరుడా అని ఒక ట్వీట్ చేశారు. చేస్తే ఇవి రెండు తప్పని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు దీన్ని ఎవరు రాయలే. కానీ సోషల్ మీడియాలో మాట్లాడారు. ఇవి నేను కూడా చెప్పా, ఒక ప్రధాన న్యాయమూర్తి అయినంత మాత్రాన ఇష్ట ప్రకారం తీర్పులు ఇస్తారని, అవును, లేకపోతే వాటిని బహిరంగంగా ఖండించకుండా సుప్రీంకోర్టు పరిశీలించి ఒక తీర్పిచ్చి ఆయన నిర్ణయానికి వచ్చి ఆయన సీజీఐ చేశారు. అవన్నీ రాలేదే మరి. కాబట్టి మీడియాను కూడా మార్క్స్ చెప్తాడు, ఎవరైతే సమాజాన్ని శాసిస్తుంటారో ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళే భావాలను కూడా శాసిస్తారు. అవును. సో సోషల్ మీడియాలో చెడు చాలా ఉంది, కానీ మంచి కూడా చాలా ఎక్కువగా ఉంది. కనీసం ఇంకో కొన్ని 1000 దారులు 1000 పూలు వికసించినవండి అన్నట్టుగా మోదీ గారు కూడా సోషల్ మీడియా ద్వారానే కదా అధికారంలోకి వచ్చింది. ఎంతో మంది వచ్చే అధికారంలో. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా బాగా పనిచేయాలని సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళలో కొంతమందికి టికెట్లు ఇవ్వని వాళ్ళు బాధపడి పదవులు ఇచ్చి, నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోతే ఏమన్నారు, సోషల్ మీడియాను నమ్ముకొని కూర్చుంటే కుదరదు అని కేటీఆర్ మీద విమర్శ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కూడా అంతకుముందు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నారని. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అంతే. రైట్. మరొక అంశం సార్.